తను వస్తుందా తను వస్తుందా నా పగిలిన హృదయం అతికించబోవా తను వస్తుందా హే డంకడకడ 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 హాయ్ మ్యాన్ భార్య ఫోటో అడ్డంకటక రాజగోపాల్ రాజగోపాల్ ఆ చెవులు తీసేయ్. ఏంటి పగిలిపోయిన ఫోటోని సరిచేసా, అది న్యాయం. పోతే పగిలిపోయిన నీ జీవితాన్ని సరిచేయాలి, అది ధర్మం. అయ్యయ్యో ఇదేంటి ఉన్నట్టుండి తత్వం మాట్లాడుతున్నారు? ఏమయ్యా, కట్టుకున్న భార్య ప్రాణాలతో ఉన్నప్పుడే చనిపోయిందని అబద్ధం చెప్పి ఆటలాడుతున్నావే? సార్ అదెక్కడ సార్ ప్రాణంతో ఉంది? తన ప్రాణంతో ఉంటే సంతోషించే మొదటి వ్యక్తి నేనే. అలా అయితే తను చూస్తే సంతోషపడతావు కదా? అదే గనక జరిగితే నా గాయత్రి నా నుంచి విడదీయడం ఎవరి వల్ల కాదు. తనని నా అరచేతిలో పెట్టుకుని మోస్తాను. ఆ అరచేయి అలాగే పెట్టుకుని ప్లీజ్ లెఫ్ట్ టర్న్. గాయత్రి కుడిగా లోపలికి పెట్టి రామ్మా. రామ్మా. తను కుడికాలు లోపలికి పెట్టి ముందుస్తుంటే నువ్వెందుకు ఎడంకాలు పెట్టి వెనక్కి వెళ్తున్నావు? అరే ఏంటి సార్ ఇది? ఫోటోలో ఉన్న నా భార్యలాగే ఉంది అమ్మాయి. అదే ఫేసు అదే సైజు. ఎక్కడ పట్టుకున్నారు సార్ ఈ పార్టీని? పార్టీనా? అరే యదవా, కట్టుకున్న భార్యకి మైండ్ లూజ్ అయిందని ఒకే ఒక కారణంగా తను తెలియదని అంటున్నావే. లూజా? ఏంటమ్మా గాయత్రి, ఆపిల్ తింటున్నావు? కాళ్ళ మీద పడి వాడిని శరణు వేడు. మొగుడా నన్ను మోసం చెయ్యొద్దే, నువ్వు చెప్పినట్టు వింటాగా. ఇందా ఆపిల్ తిను. ఏనుగులాగా ఉన్నావు, యాపిల్ తింటావు. సార్ నిజంగా ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు సార్. ఎక్కడ పట్టుకున్నారో అక్కడే వదిలిపెట్టండి సార్ ప్లీజ్. నువ్వెంత పెద్ద చీటువో ఇప్పుడే నాకు తెలిసింది. నీ భార్యని విహారయాత్రకి తీసుకుపోయి సూసైడ్ పాయింట్ లో నిలబెట్టి తోసేశావు. తను అదృష్టవశాత్తు ప్రాణాలతో ఉంది గాని పిచ్చి పట్టింది. అదే అమ్మాయి ఇప్పుడు ఇంట్లోకి వస్తే నీకు అంత ఆశ్చర్యంగా ఉందా? సార్ ఎందుకు సార్ అలా డెవలప్ చేస్తున్నారు? ఏదో బతుకు తెరువు కోసం ఈ అమ్మాయి ఫోటో తీసుకుని నా భార్యని చెప్పాను, దాన్ని పట్టుకుని ఆ అమ్మాయి ముఖం చూసి నిన్ను వదిలిపెట్టేస్తున్నాను. మర్యాదగా అమ్మాయితో కాపురం చేయి. నువ్వేం చేసినా నేను ఫాలో చేస్తూనే ఉంటాను. ఫ్రాడ్ గీడు చేసావా? చేస్తావు నువ్వు. అలా చేస్తే స్ట్రైట్ గా పోలీస్ స్టేషనే, జాగ్రత్త. ఏమ్మా చెల్లెమ్మా? ఏంట్రా తమ్ముడు? ఈ మనిషి నిన్ను బయటికి తరివేసినా లేక తిరకాసు ఏదైనా పెట్టినా ఒక మంత్రం చెప్పమని చెప్పాను కదా. ఏంటి మంత్రమా? గాయత్రి మంత్రం. దాన్ని పఠించు. ఇది పట్టుకో. నా మొగుడి పేరు రాజగోపాల్. నేను ఆయన భార్య గాయత్రిని. ఆయన నన్ను చంపాలని చూస్తే నేను తప్పించుకున్నాను. నాకు ఆయన ద్రోహం చేశారు. దయచేసి ఎవరైనా నన్ను కాపాడండి. నా భర్త పేరు రాజగోపాల్. నేను ఆయన భార్య గాయత్రిని. నన్ను ఆయన చంపాలని చూశారు. నేను తప్పించుకున్నాను. దయచేసి ఎవరైనా నన్ను కాపాడండి.